భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో సేవాలాల్ సేనా జిల్లా అధ్యక్షుడు శివనాయక్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో సేవాలాల్ సేనా వ్యవస్థాపక నాయకులు ధారా ప్రేమ్చంద్ నాయక్, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్, టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిషోర్ నాయక్, ఎల్ఎఫ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు లాలు నాయక్ హాజరయ్యారు. అలాగే ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, ఎల్ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ కూడా పాల్గొన్నారు. పరిస్థితి గత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నాటి నుంచి మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు అభివృద్ధి చెందాలని చెప్పేసి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని అభివృద్ధి బాటలో ముందుకెళ్లాలని రాజ్యాంగంలో హక్కులను కల్పిస్తే, మరోవైపు రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలను దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడింది. మరి దీనికి ముఖ్య కారణం తెలంగాణలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి కులాలలో ఈరోజు చూసినట్లయితే బంజారా తెగ, లంబాడా తెగ, ఇటు ఆంధ్రప్రదేశ్లో సుగాలి తెగ మనకు కనబడతా ఉంది. మరి పనిగట్టుకొని లంబాడీలను బదనాం చేసే విధంగా వారిని దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనకు కనబడతా ఉంది. మరి దీని వెనుక, ఈ కుట్ర వెనుక అలా ముఖ్యమైన పరిస్థితులు కేవలము మా అమాయక ఆదివాసీ గిరిజనులకు నిజంగా ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు. వారు కూడా పొద్దున లేస్తే పొట్ట చేతిన పట్టుకొని కూలీ నాలి చేస్తూ పిల్లల్ని చదివించుకొని ఇప్పుడిప్పుడే సమాజం వైపుగా, నాగరికత వైపుగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇటు లంబాడ బిడ్డలది కూడా అదే దుస్థితి. కడుపులో పుట్టే పిల్లలను కూడా అమ్ముకునే పరిస్థితులు ఈరోజు నల్గొండ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, దేవరకొండ, మెదక్, నర్సాపూర్, ఈరోజు ఇటు మహబూబాద్లో కనబడతా, మాన్కోట్లో కనబడతా ఉంది. పొద్దున లేస్తే బతుకు దీవుడా అని కూలీ నాలి చేసి రెక్కల కష్టం మీద బాగుపడి కష్టపడుతూ ముందుకెళ్తున్నటువంటి, కష్టాన్ని నమ్ముకున్నటువంటి, భూమి తల్లిని నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి జీవులలో ఈరోజు లంబాడ బిడ్డలు మీకు కనబడతా ఉన్నారు. మరి కేవలం కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము, వారి వ్యక్తిగత రాజకీయ అభివృద్ధి కోసమే ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు లంబాడీల మీద, లంబాడీలు ఎస్టీలు కాదు, లంబాడీలకు చట్టబద్ధత ఎస్టీ రిజర్వేషన్లలో లేదు, వీరు దొంగ మార్గంలో వచ్చారు, దొడ్డి మార్గంలో వచ్చారు, మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకొకటి, వలస వస్తూ ఉన్నారంటున్నారు. ఏ విధంగా వలస వచ్చారు? ఈరోజు స్థానికులా కాదా? అది కూడా నేను మీకు సమాధానం చెప్పబోతా ఉన్నాను. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే అక్కడ 1739లోనే మా సద్గురు సేవలాల్ మహారాజ్ జన్మ తీసుకున్నటువంటి అనంతపూర్ సేవాగఢ్ మీకు కనబడుతూనే ఉంది. మరి సేవలాల్ మహారాజ్ జన్మ తీసుకున్నాడు అంటే అక్కడ తండాలు ఉన్నట్టే కదా. ప్రాచీన కాలం నుంచే 4-5 సంవత్సరాల, వందల సంవత్సరాల నుంచి అక్కడ సేవగఢ్ ప్రాచీన చరిత్ర కనబడతా ఉంది. మరి ఏదైతే దాదాపుగా కృష్ణదేవరాయలు పాలించిన కాలం నుంచే కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి పారవశ్యంతో ఆడుతూ, పాడుతూ, పాచికలాడుతూ, తనతోనే మైమరుస్తూ ఏదైతే భగవంతున్నే సాక్షాత్కరించి తండాల చుట్టూ ఆటలు ఆడుతున్నటువంటి ఈ జాతియే కదా. ఆ జాతికి నాయకత్వం వహించింది టీటీడీకి, తిరుమలకి మొట్టమొదటి ఆలయాధిపతి, ఈవోగా పనిచేసింది మా హతిరాం బావాజీ కదా. సాక్ష్యం ఈనాడికి కూడా కనబడతా ఉంది హతిరాం బావాజీ మఠము. మరి ఈ సాక్ష్యము బాలాజీ ఏడుకొండలే మీకు మరో సాక్ష్యము, వీరు ఆంధ్రప్రదేశ్ వాసులు, తెలంగాణ వాసులు అనడానికి. మరి తెలంగాణలో ఏదైతే 1724లోనే జంగీ భంగి, భగవాన్ దాస్ బుక్యా లాంటి ఏదైతే మా క్యారవాన్ ట్రేడర్స్గా పనిచేసినటువంటి రవాణా మార్గాన్ని, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ధాన్యాలను ఇంకో ప్రాంతంలో రవాణా చేస్తూ, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే యుద్ధ సామాగ్రి కావచ్చు, ఒక ప్రాంతానికి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఆనాటి మా నాయకులు, మా పూర్వీకులు చేసిన దాన్ని గుర్తించి, అరే ఈ నిజాం ప్రాంతంలో మీరు ఇక్కడే ఉండాలి, మీరు ఇక్కడ మా సమాజానికి చేరువగా ఉండాలి, మీరు చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారని ఆనాటి నిజాంలే గుర్తించి పర్మానాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు నిజాంల ఏదైతే గెజిట్లు కనబడతా ఉన్నాయి, ఆ గెజిట్లు కూడా మీకు కావాలంటే మీరు చూసుకోవచ్చు. నిజాంలు ఇచ్చినటువంటి గెజిట్లలో కూడా కొన్ని పర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కనబడతా ఉంది, రంజన్ కా పానీ, చప్పర్ కా ఘాస్, ఏక్ దిన్ కే 3 ఖూన్ మాఫ్. అంటే ఆ చట్టం ఎంత బలమైందో కేవలం ఈ లంబాడా బంజారా ప్రజల కోసమే నిజాం పాలకులు వారి యొక్క